తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన పెన్షనర్లకు రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ నూతన సంవత్సరంలోనైనా పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడానికి చొరవ చూపిస్తుందని భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమతిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగా ఈరోజు వ్యవహారం జరగటం లేదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా డబ్బులు చెల్లించి చికిత్స చేయించుకోవటం జరుగుతుంది. అదేవిధంగా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరి అధికారంలోకి వచ్చే ముందే డిఏలన్నీ కూడా క్లియర్ చేస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ ఇంతవరకు డిఏలు అవి విడుదల కాలేదు. అదేవిధంగా పేరెంటల్ కమిషన్ వేయడం జరిగింది గత ప్రభుత్వం. దాని యొక్క రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉంది. వాటిని 30% ఫిట్మెంట్ తోటి అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఇవాళ 2023 నుంచి అమలు కావాల్సినటువంటి ఈ పిఆర్సి ఇవాళ బాగా లేట్ అయింది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి అనేక సమస్యలు పెన్షనర్లు ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపు 30-40 సంవత్సరాల పాటుగా ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకి సమాజానికి సేవ చేసినటువంటి యుక్త వయసులో తమ యవ్వనానంతా కూడా మరి సమాజం కోసం సేవలు అందించినటువంటి వారి పరిస్థితి ఇవాళ దారుణంగా తయారైంది. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క పెన్షనర్ల పట్ల సానుకూలంగా సానుభూతితోటి వ్యవహరించాలని, ముఖ్యంగా వైద్యానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించాలని మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా నూతన సంవత్సర సందర్భంగా వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.